మనమందరం లేచి నిలవబడదాం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం 127వ కీర్తన చదువుకుందాం. 127వ కీర్తన. రమేష్ వచ్చి చదువుతాడు. అందరూ బైబిల్ తీసి వాక్యాన్ని నోరారా పలకండి. హల్లెలూయా. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టివారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికిచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అంబుల పొదై నింపుకొనినవాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములలో తమ విరోధులతో వాదించుదురు. చదివిన కీర్తన దేవుడు మనందరి హృదయాల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. దయచేసి కూర్చోండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని సన్నిధికి ఈ పునరుత్థాన ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. దేవుడు అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. 127వ కీర్తన రచించిన వారు సొలొమోను కొన్ని కీర్తనలు రాశాడు. అందులో ఇదొకటి. సొలొమోను గురించి మనందరికీ తెలుసు. దావీదు యొక్క కుమారుడు. దావీదుకు బెత్షెబాకు పుట్టిన కుమారుడు. సొలొమోను దావీదు తర్వాత రాజు అయ్యాడు ఇశ్రాయేలీయులకు. సొలొమోను దేవుని దగ్గర జ్ఞానం అడిగాడు. దేవుడు అతనికి జ్ఞానముతో పాటు అన్నీ ఇచ్చాడు. అందుకనే జ్ఞానం కలిగిన వారిని గురించి మాట్లాడాలంటే సొలొమోను పేరు ఉటంకిస్తాం. అంటే సొలొమోను వంటి జ్ఞాని అని చెప్తాం. ఈ సొలొమోను ఈ కీర్తనలో చాలా అద్భుతమైన సంగతులు మాట్లాడారు. మనం అనేక సార్లు ఈ కీర్తన చదువుకుంటూ ఉంటాం, వింటూ ఉంటాం. దేవుని వాక్యానికి ఉన్న గొప్పతనం ఏంటంటే ఇది నిత్యము తాజాగా ఉంటుంది. అర్థమవుతుందా? 10th క్లాస్ బుక్ మీరు చదివేసిన తర్వాత మళ్ళీ చదవాలనుకోండి, అయిపోయిన తర్వాత చదవాలనిపించదు. అయిపోయింది తీసిపారే అనిపిస్తుంది. కానీ బైబిల్ ఉదాహరణకు నేనే ఉంటే 40 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి లెక్కేసుకుంటే ఒక 35 సంవత్సరాలు నుంచి బైబిల్ చదువుతున్నాను. ఇక చదవకూడదులే అనిపించినట్టు నాకు ఎప్పుడు అనిపించలే. అర్థమవుతుందా? స్పర్జన్ రాజయ్య గారు, పరంజ్యోతయ్య గారు అబ్బాయి రాత్రి అంటూ అన్నారు 78 సంవత్సరాల వయసు అంట ఆయనకి. 78 సంవత్సరాల వయసు. 16 సంవత్సరాల వయసులో సేవకు వచ్చారండి. 62 సంవత్సరాల నుండి సేవ చేస్తున్నారు. 62 years. ఇది దేవుని యొక్క గొప్పతనం. బోరు కొట్టినట్టు అనిపిస్తుంది అంటే మీలో ఎక్కడో తేడా ఉంది.
ఆరాధన బోరుగా అనిపిస్తుంది, పాటలు బోరుగా అనిపిస్తున్నాయి, వాక్యం బోరుగా అనిపిస్తుంది, నిద్రభారంగా ఉంటుంది, ఎప్పుడైపోతుందా అనిపిస్తుంది. అంటే మీలో ఏదో తేడా ఉంది. మీరు మారితే తప్ప మీరు వాక్యాలను ఆనందించలేరు. అర్థమవుతుందా? అందరికీ కూర బాగుందా, మీకు నోరు చేదుగా ఉంటే ఏమవుతుంది? తేడా కూరలో ఉందా, మీలో ఉందా? మీ నోరు చేదుగా ఉంది కాబట్టి ఏది తిన్నా, ఏంటమ్మా ఇట్ట ఉండేవేంటి కూర బాగానే ఉండింది, లోపల రోగం ఉంది, అది పోతే కానీ అది ఆత్మ సంబంధమైన బలహీనత. అది వాక్యంలో ఆనందించలేకపోవడం. హల్లెలూయా. 127వ కీర్తనలో సొలొమోను అంటున్నాడు, చాలా విషయాలు ఉన్నాయి కానీ నేను ఈ మాట చదువుదాం అనుకుంటున్నా. చివరి వచనం 4 కూడా చదివితే బాగుంటుంది. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు, వారితో తన అంబుల పొదిని నింపుకొనినవాడు ధన్యుడు. అట్టివాడు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. స్తోత్రం. అంబుల పొది తెలుసా మీకు? బాణాలు వేసే వాళ్ళని చూసారు ఎప్పుడన్నా? విలువిద్య. అంబు అంటే బాణము, అంబుల పొది అంటే బాణాలన్నీ పెట్టుకునే. చెప్పండి, తెలుసుగా మీకు? డబ్బులు ఎక్కడ పెట్టుకుంటాం? పర్సులో పెట్టుకుంటాం, జేబులో పెట్టుకుంటాం. మరి బాణాలు కదా, రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. ఈ అంబుల పొదితో అంట ఏమి నింపుకోవాలంట? బాణాలను. ఒకటే బాణం ఏం చేస్తా? ఒకటే బాణంతో కదా. ఈ దినాల్లో మన వాళ్ళందరూ సిస్టమ్కి ఇట్లా వచ్చేసారు. పిల్లల్ని పెంచలేమని, ఖర్చులు పెరిగిపోయాయని, ఇంకేంటో పెద్ద తెలివితేటలు. ఒక్కడు చాలని. బైబిల్కి వ్యతిరేకమైన విధానం అది. దేవుని వాక్యం మనకు బోధించేది ఏంటంటే, చెప్పండి, అంబుల పొదిని నింపుకొనినవాడు ధన్యుడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అట్టివాడు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో. బాణాలు ఎందుకు ఉపయోగపడతాయి? ఎందుకోసం అసలు బాణాలు? మేకలను కొడతాక బాణాలు మనలను మనం రక్షించుకోవడం కోసం, శత్రువుల బారి నుండి కాపాడుకోవడం కోసం, యుద్ధంలో జయం పొందుకోవడం కోసం ఉపయోగించే ఆయుధం ఇది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పాత నిబంధన కాలంలో పిల్లలు అనేది ఖచ్చితంగా అవసరం. అందుకని అబ్రహాము ఏడుస్తూ ప్రార్థన చేస్తారు, ప్రభు అన్నీ ఇచ్చే సుఖమే ఉంది, వారసుడు లేడుగా. సంఖ్యాకాండం 27వ అధ్యాయంలో 8 నుండి 11 వచనాలు చదివితే, ఒకవేళ వారసుడు లేకపోతే సంతానం లేకపోతే అది ఇతరులకు స్వాధీనం అయిపోద్ది. ఆస్తి అంతా, అతనికి ఉన్న సంపాదన అంతా వేరే వాళ్ళకి వెళ్ళిపోద్ది. అంటే భౌతికమైన సంపాదన కొరకు కాదు సంతానం. క్రొత్త నిబంధన కాలంలో కేవలం భౌతికంగా ఆస్తి కాపాడుకోవడం కోసం, అంతస్తు కాపాడుకోవడం కోసం, ఆ ఉన్న పొలాలు వేరే వాళ్ళకి పోకుండా ఉండటం కోసం కాదు సంతానం. సహజంగా మనం 128వ కీర్తన 3వ వచనంలో చూస్తే, పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారన్నాడు. అంటే అక్కడ ఎట్లా పోల్చాడు పిల్లల్ని? ఒలీవ మొక్కలు అనేవి చెప్పండి, తయారు చేస్తారా మొక్కల్ని? చెప్పండి. మొక్కల్ని ఏం చేస్తాం మనం? నాటుదాం, వాటి అంతటా అవే పెరుగుతూ ఉంటాయి. వాటికి కావలసిన నీళ్ళు, ఎరువు వేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అదే పెరుగుతూ ఉంటుంది. మరి బాణం వాటి అంతటా అదే పెరుగుద్దా? బాణం అనేది ఏంటి చెప్పండి? మనం తయారు చేయాలి. అంటే పిల్లలను మనం శత్రువు మీద పోరాడేటట్లుగా మనం తయారు చేయాలి. స్తోత్రం. హల్లెలూయా. సతికిలు పడేటట్టుగా కాదు. ప్రహర్షిత్కి
కార్యక్రమం అప్పుడు దైవజనులు వాక్యం చెప్పారు హైదరాబాద్లో. పరిశుద్ధ రాజయ్య గారు 49వ అధ్యాయం యెషయా గ్రంథం 2వ వచనం. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి నేను ప్రార్థన చేస్తా ప్రహర్షిత్ కొరకు. 49:2 యెషయా గ్రంథం. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు, నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసి పెట్టి ఉన్నాడు. మెరుగు పెట్టాడంట, జాగ్రత్తగా దాచాడు, ఎప్పుడు అవసరమైతే అప్పుడు వాడతాడు. ఈ మాట వాక్యాన్ని మీరు తీసుకోవాలి. వాక్యం అంటే ఊరికి ఏదో పుట్టినరోజు కోవటం ఏదో చెప్పారు, వాక్యం ఒక అరగంట అయిపోయింది, లేకపోతే ఇంకోటి అట్లా కాదు. వాక్యాన్ని మీరు తీసుకోవాలి. తీసుకునే విధానాన్ని బట్టి మీ జీవితంలో వాక్యం పనిచేస్తుంది. మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసి పెట్టి ఉన్నాడు. చూసారా ప్రియమైన వాళ్ళరా, పిల్లలను మనం చెప్పండి పదును పెట్టాలి, మెరుగు పెట్టాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దైవికమైన కార్యక్రమాల కొరకు, శత్రువుతో పోరాడుట కొరకు, అపవాది రాజ్యాన్ని కూల్చుట కొరకు మనం బిడ్డలను షార్పెన్ చేయాలి. స్తోత్రం, హల్లెలూయా. బిడ్డల్ని కనాలి. మన ముఖ్యమంత్రి గారు కొన్నాళ్ళ క్రితం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ మాట చెప్పారు, పిల్లలు పెరిగిపోతున్నారు, సంతానం ఎక్కువైపోయింది, కాబట్టి 1 or none, ఒకరిని లేకపోతే మంచిది అని చట్టసభలో ఏం తీర్మానం చేశారు తెలుసా? 2 కంటే ఎక్కువ మంది పిల్లలుంటే వాళ్ళు దేనికి పనికిరారు. అంటే ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి పనికిరారు, వార్డు మెంబర్గా పోటీ చేయడానికి పనికిరారు అని చట్టాలు తీసుకొచ్చారు. మాకు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏం చేశారంటే 2 వరకే బెనిఫిట్స్, ఏదైనా 3వ వాడికి లేదని చెప్పారు. ఎందుకని? ఎక్కువైపోతున్నారు జనాభా అని. ఇప్పుడు ఏం చెప్తున్నారు తెలుసా? అసలు ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చెప్పిన మొట్టమొదటి మాట ఏంటి తెలుసా? దయచేసి పిల్లల్ని కనండి, దయచేసి పిల్లల్ని కనండి అంటే అప్పుడు ఆపేయమంటే ఆపేసి ఇప్పుడు కనమంటే కంటే కుదురుద్దా? అప్పుడు ఆపేయమన్నామని ఆపేస్తే ఇప్పుడు కంట కుదురుద్దా? ప్రభుత్వాల మాట కాదు, ప్రభు మాట చూడండి ఏంటో. స్తోత్రం. అంటున్నాడు, వారితో తన అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు. అర్థమవుతుంది మీకు? అబ్రహాం పాస్టర్ గారు ఉంటారు ఉప్పలపాడులో, మన్నా పరిచర్లు, బేతేలు పరిచర్లు. ఆయన పిల్లలు లేకపోతే వాళ్ళ ప్రభు దగ్గరికి వచ్చారు. ఒక పాపని 3 బాబుల్ని ఇచ్చాడు. 4, ఒకరి తర్వాత ఒకళ్ళు. వాళ్ళు ఆపరేషన్ ఏం చేయించుకోవాలా, ఆటోమేటిక్గా ఆగిపోయింది అంతే. దేవుడు అంతవరకు చాపాడు. వాళ్ళకి ఏం ఆపరేషన్ చేయించుకోవడానికి ఇష్టపడలా. మీరు చూడండి 3 మగపిల్లలు ఎంత పని చేస్తున్నారో ఇప్పుడు సేవ. ఒక ఆయన దూరంగా ఎక్కడో బ్రాంచ్ ఉండి అక్కడికి వెళ్ళిపోతాడు, శనివారం రాత్రి వెళ్ళిపోయి శనివారం రాత్రి ఆదివారం పగలు అక్కడ ఉండి ఆరాధన చూసుకొస్తాడు. ఇంకొక ఆయన ఇక్కడ చర్చిలో, ఒక ఆయన కీబోర్డు, ఒక ఆయన తబలా, ఒక ఆయన ప్యాడ్. ఎంత పని చేస్తున్నారో. ఇక ఆయన ఏమి లేదు, ఆ వాక్యం టైంకి వచ్చి వాక్యం చెప్పి వెళ్ళిపోయి కూర్చుంటారు లోపల. మొత్తం అంతా పరిచర్యకు పిల్లలు అవసరం. అర్థమవుతుందా? మీ యవ్వన బిడ్డలను పరిచర్యలో ఉంచాలి. అర్థమవుతుందా? పిల్లలు దేవుని పనిలో ఉండాలి. ఆ పిల్ల మాట్లాడింది మీరు వినే ఉంటారు ఫస్ట్లో, మా నాన్నని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను, మా నాన్న చేసి ముగించిన పని మేము చేస్తాం అని చెప్పింది. చిన్న పిల్ల 7వ తరగతి 6వ తరగతి చదువుతుంది. దేవుని పని చేస్తామనే ఆలోచన కలిగించాడు తల్లిదండ్రులు, పదును పెట్టారు పిల్లలకి. మనం ఏం చేస్తున్నాం? నువ్వు సాఫ్ట్వేర్ అవ్వాలరా, నువ్వు డాక్టర్ అవ్వాలరా, నువ్వు యాక్టర్ అవ్వాలరా, ఈ గొడవే తప్ప ఏ పదును మనకే చెప్పండి? ఏ పదును? చదువు లేకపోతే బడబడ బాధేస్తాం, కానీ వాక్యం చెప్పకపోతే పట్టించుకుందాం? అసలు ప్రార్థన చేయకపోతే పట్టించుకుందామా? దైవికమైన కార్యక్రమాల కొరకు మన పిల్లలను పదును పెడుతున్నామా?
పదును పెడుతున్నామా? పదును లేని బాణం ఏం చేస్తుంది చెప్పండి? పొలుగు తెలుసుగా మీకు, పొలుగు ఆరు అంటారు కదా, ఆరేనా? ఆరు లేనిది, మొద్దుగా ఉన్నది, వంకర తిరిగి ఉన్నది దేనికి పనికి వస్తుంది? దేనికి పని? కొబ్బరికాయ పెంచి తీయడానికి పనికిరాదు, గొయ్యి తీయడానికి పనికిరాదు. చెప్పండి, దేనికి పనికిరాదు. ప్రియమైన వాళ్ళ మన పిల్లలను మనం పదును పెట్టాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మీరు గురి పెట్టి వదలాలంటే ముందు చిన్నప్పటి నుంచి పిల్లలకు నేర్పాలి. 22వ అధ్యాయం 6వ వచనంలో సొలొమోను అంటాడు సామెతల గ్రంథంలో, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి, అంటే ఇటు వెళ్ళాలట వెళ్ళిపోతాడు. ఆ బాణం గురి చూసి వదిలినట్టే నువ్వు చిన్నప్పటి నుండి నువ్వు పదును పెట్టావంటే పెద్ద అయ్యాక ఏం చేస్తాడాడు? నువ్వు ఎక్కడికి వదిలేవో అక్కడికి వెళ్తాడాడు. మనం ఎక్కడికి వదులుతున్నావు చెప్పండి? ఎక్కడికి వదులుతున్నాం మనం? మన గురి ఎక్కడ? కొద్దిమంది భౌతికమైన వాటి కొరకే ఆలోచన చేస్తున్నారు. విజయ్, నువ్వు వాక్యం వెంటలా వినాలి. దృష్టి అంతా వాక్యం మీద పెట్టాలనా? పెట్టాలి. పెట్టకపోతే ఇంకెందుకు వచ్చి? రాత్రి మేము బడతాలు అయితే ఇక్కడి నుంచి వెళ్ళాం, వాక్యం విందామలే, దైవజనరాలు వచ్చింది, ఎప్పుడు చూడలేదు, ఆ స్థలంలో ఉంటే ఆశీర్వాదం, గొప్ప సేవకులు వాళ్ళు అని వెళ్తుంటే 4 పిల్లలు ఫోన్లు వేసుకుని కూర్చున్నారు బయట అరుగు మీద. నేను పవన్ తన్నా, నాన్న మనమేమో ఆరాడబడకుండా పరిగెత్తుతున్నాం, 20 నిమిషాల్లో పోయాం, బాదుకుంటా. నాకు ఉండబట్టలేక, నాన్న అరే ఇక్కడ మీటింగ్ జరుగుతుంది కదరా, వచ్చింది మీటింగేగా, వాక్యం నాకు రెండురా నాన్న అంటే అసలు లెక్కే చేయట్లా, అంగుళం కూడా కదలట్లా. అంతకుమించి ఏం చేయగలం? మీరు ఇక్కడ పదును ఎక్కకపోతే మొద్దోళ్ళు అయిపోతారు. మందిరంలో పదును ఎక్కాలి మీరు. కొద్దిమంది బయట షార్ప్ అయిపోతారు, ఊరికే మెదిలితే దూకుంటూ వెళ్ళిపోతారు అందరి మీదకి. అక్కడ షార్ప్ అవ్వకూడదు, మీరు ఇక్కడ షార్ప్ అవ్వాలి. స్తోత్రం, హల్లెలూయా. అంబుల పొదిలో ఉన్న బాణం వలన ఏమైనా ఉపయోగం ఉందా? అది అక్కడే ఉంటే పనికి వస్తుందా? బయటికి రావాలి అది? చెప్పండి. అది తీసి, చూసారు మీరు చిన్నప్పుడు ఇట్లా తీసి ఇట్టా బట్టి అంతేనా? అంబుల పొదిలోనే ఉండాలా? అక్కడే ఉంటారా? కొద్దిమంది సేఫ్ జోన్లో ఉండాలి కదా, సెక్యూరిటీగా ఉండాలి. ఎండ తగలకూడదు, సెగ తగలకూడదు, ఏ బాధ తగలకూడదు, ఏమి ఇబ్బంది పడకూడదు, ఏమి ఇబ్బంది రాకూడదు. ఎంత జాగ్రత్త, ఎంత సేఫ్ సైడో. సేఫ్టీ చూసుకునే వాళ్ళు సేవ చేయగలరా చెప్పండి? హైదరాబాద్ నుంచి బండి వేసుకొస్తున్నా అంట ఆయన, బుల్లెట్ బండి హైదరాబాద్ నుంచి వేసుకొస్తున్నా అంట, ఒక్కడే వెనకాల బ్యాగ్ కట్టుకుని. సేఫ్టీ చూసుకున్నాడా? నేను మొన్న కూడా చెప్పా, ఏనుగు బ్రతికిన వెయ్యే, చచ్చిపోయిన వెయ్యే. భక్తులని తెలుసా, చచ్చిపోయి కూడా మాట్లాడతారు. హేబేలు మృతి పొందియు మాట్లాడుచున్నాడు. ప్రియులారా, మనము మెరుగుపెట్టిన అంబులుగా ఉండాలి. మన పిల్లలను మనం దేవుని కొరకు, దేవుని రాజ్య స్థాపన కొరకు, సాతాను సామ్రాజ్యాన్ని కూల్చివేయుట కొరకు మనం పిల్లలను షార్పెన్ చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మీయ పోరాటాలలో, శత్రువు తంత్రాలన్నిటిలో మెలకువ కలిగి ఎదిరించుటకు శక్తితో నింపిన షాలేము రాజా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఏం కోరుకున్నాం మనం? ఎందుకొరకు పిల్లల్ని కంటున్నాం? క్రైస్తవుడు కేవలం తన కొరకు మాత్రమే బిడ్డలను కంటే అతడు క్రైస్తవుడు కాదు. విరోధులతో పోరాడాలి. ఎవరు విరోధులు? ఎఫెసీ 6:10 ప్రకారం మనుషులు కాదు మనకు విరోధులు,
రక్త మాంసములు కలిగిన ఏ శరీరం మనకి విరోధి కాదు. మనము పోరాడునది, చదవండి ఎఫెసీ 6:10-11 వచనాలు. ఉండుడి, ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు ధరించుకునండి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు. అందరి మాట చెప్పండి, మనము పోరాడునది శరీరులతో కాదు. భర్త త్రాగి వస్తున్నాడు అనుకో, భర్తతో కాదు మనం పోరాడేది. ఆ భర్తలను బానిస చేసి ఆ త్రాగుడితో బందీ చేసేసినటువంటి ఆ దురాత్మతో మనం పోరాడుతున్నాం. అర్థమవుతుంది? భర్తతో పోరాడమండి, భర్తతో పోరాడద్దు. భర్తలో ఉన్నటువంటి అపవాది తంత్రం, అపవాది యొక్క ఆ యొక్క బంధకం, దాని కొరకు మనం పోరాడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన పిల్లలను మనం మంచి బాణాలుగా తయారు చేయాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మీయ పోరాటాలన్నిటిలో మన బిడ్డలు నిలబడాలి, మన బిడ్డలు గెలవాలి. శత్రువును ఓడించే వారిగా మన బిడ్డలు తయారవ్వాలి. స్తోత్రం, హల్లెలూయా. ఆల్రెడీ కనీసిన వాళ్ళ గురించి మాట్లాడట్లా. పిల్లలు ఉన్నారే, మీరు గొప్ప కళలు కనండి, అర్థం నింపుకోవాలని కోరుకోండి. పనికి మాలి మంది వచ్చి చెప్తారు మీ దగ్గరికి వచ్చి, ఒక్కరు చాలరా రే నీ జీతానికి, 2 చాలరా అని. అర్థమవుతుందా? ప్రభు మిమ్మలను పోషించగలిగిన సమర్థుడు, ప్రభు మీ బిడ్డలను పోషించగలిగిన సమర్థుడు, ప్రభు మీ అవసరతలన్నీ తీర్చగలడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? ఒక్కల్ని తెచ్చుకుని ఆ ఒక్కల్ని పెట్టుకుని అపురూపంగా చూసి కదా, ఈ కళ్ళన్నీ ఆడి మీద ఒక్కడే. పరంజ్యోతయ్య గారికి 10 మంది పిల్లలంట, 3 కుమారులు 7 కుమార్తెలు, 10 మంది సేవకులే, 10 మంది పెద్ద పెద్ద సంస్థలు కట్టి దేవుని పరిచయం చేస్తున్నారు. అర్థమవుతుందా? పెద్ద పరిచయం జరుగుతుంది ఒక్కొక్కల ద్వారా. రాజమండ్రి లాజరస్ గారు, అంతర్వేదిపాలెం శామ్యుల్ ఫిన్నీ గారు, స్పర్జన్ రాజు గారు, మన్నా మినిస్టర్స్, 3 కొడుకులు, గొప్ప సేవ. ఇక కూతురుంది రేచల్ కుమానపల్లి, అబ్బో ఇక ఆవిడ ఎంత పరిచర్యో. పిల్లలందరినీ దేవుడు దీవిస్తాడు. 10 మంది పిల్లలంట. అర్థమవుతుందా? అసలు వాళ్ళు చాలు కూటం నిండుగా కనబడద్దు. ఆ కూటమే 100 సంవత్సరాల కార్యక్రమానికి మేము అందరం వెళ్ళాం. నేను, పరిశుద్ధ రాజయ్య గారు, అంతర్వేదిపాలెం వెళ్ళాం. చాలా దూరం. స్టేజీ, పెద్ద స్టేజీ, వాళ్ళ పిల్లలకు చాలా వాళ్ళ స్టేజీ. ఆ 10 మంది పిల్లలు, ఆ 10 మంది పిల్లలకి కొడుకులు, కూతుర్లు, వాళ్ళ పిల్లలు మొత్తం అందరూ స్టేజ్ మీద కూర్చుంటే ఆ స్టేజీ చాలా. ఆశీర్వాదం ఉందా లేదా? లింగులు ఇటుకమంటే ఒకడో, ఇక ఆడి చుట్టూ మన కాపలా. కొట్టమహండి మాస్టర్ అండి, ఒక్కడేనండి మాకు, ఇక ఏం చేయ కొట్టమహండి, జాగ్రత్త అండి, చదువు వచ్చిందా రాపోయిన తర్వాత జాగ్రత్త. యేసు రక్తమే జయం. నింపుకొనిన వాడు ధన్యుడు, ఒక్కడితో సరిపెట్టుకున్నవాడు ధన్యుడు కాదు. అర్థమవుతుందా? అపవాది అట్లా మోసం చేస్తున్నాడు ఈ దినాల్లో. ప్రభుత్వాల మాట ఏదమాకండి, వాళ్ళు కనమంటారు, వద్దంటారు. అక్కడ పక్కన పెట్టిన వాళ్ళని ప్రభువు చెప్తున్నాడు కదా, యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు, వారితో తన అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు. బ్లెస్డ్ ఈజ్ దట్ మ్యాన్. అతడు ధన్యుడు, అతడు దీవించబడినవాడు. స్తోత్రం. నా కోరిక 4 కనాలని, 3 ఆగిపోయాం. 3 ఆపరేషన్లు అయినాయి. నువ్వు మంచివేనా అందమ్మా డాక్టరమ్మ, ఆ శైలజమ్మ గారు, 3 ఆపరేషన్లు అయినాయి. నార్మల్ అయితే ఇంకొకరు ఉంటే బాగుండేది, నా కోరిక తీరేది. అయినా మీరు గుర్తుపెట్టుకోండి, పిల్లలు దేవుడు ఇచ్చిన బహుమానం. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వద్దని చెప్పమాకండి, ఒరే
నీ జీతం చాలని జీతం రా, ఒకళ్ళు చాలులేరా అనమాహండి సాతాను మందలేగా. అర్థమవుతుందా? అది ఏ మాత్రం వాక్యానుసారమైన విధానం కాదు. మీ బిడ్డలు మీకు ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఏం అవసరం లేదండి, మీ పిల్లలు చాలు. ఒక తల్లి నరమాంస భక్షకుల మధ్యకి సేవకు పంపిందంట. మొదటి కొడుకుని పంపింది, వాళ్ళు తినేశారంట, లేదు అడ్రస్ లేదు. తర్వాత మళ్ళీ 2 ఆయన్ని పంపిందంట, 3 ఆయన్ని పంపిందంట, 4 ఆయన్ని పంపిందంట, 5 ఆయన, 5గురిని తినేశారంట వాళ్ళు. నరమాంస భక్షకులు అంటే తెలుసుగా, కోడిని మనం కోసుకు తింటాం చూసారా, అట్టా తినేసే మనుషుల మధ్యలోకి పంపిందంట. ఆ తల్లి 5గురు చనిపోయిన తర్వాత కూర్చుని ఏడ్చి ప్రార్థన చేసిందంట, ప్రభువా నన్ను క్షమించు, 5గురితో సరిపెట్టుకున్నాను, ఇంకొకడు ఉంటే బాగుండేది ప్రభువా అని ప్రార్థన చేసిందంట. ఇది కల్పన కథ కాదు, నిజం, చరిత్రలో జరిగిన సంఘటన. 5గురు పిల్లలు నరమాంస భక్షకులకు ఆహారం అయిపోయారు. ఆమె ప్రార్థన చేస్తుంది, బాధపడుతుంది. దేనికో తెలుసా? 5గురు చచ్చిపోయినందుకు కాదు, ఇంకొకడు ఉంటే వాడు వెళ్ళి ఇంకా మిగిలిన పని చేసేవాడు. గొప్ప సంగతి ఏంటి తెలుసా? ఏ ద్వీపంలోనికైతే, ఏ నరమాంస భక్షకుల మధ్యకైతే ఆ తల్లి పంపిందో, ఆ ద్వీపంలో ఉన్న వారందరూ మారుమనసు పొందారు. వాళ్ళందరూ ప్రభువుని తెలుసుకున్నారు. వాళ్ళందరూ చెప్పండి, దేవుని కొరకు జీవించడం ప్రారంభించారు. ఒకవేళ మీ బిడ్డ ఆహారం అయిపోయాడా, ఏమీ కనబడకుండా అయిపోయిందా పరిస్థితి, కంగారు పడవసలా. పెళ్లి కొడుకు బట్టలతోనే వెళ్ళిపోయాడంట డేవిడ్ లివింగ్స్టన్, పెళ్లిపేటల మేంచే ఆఫ్రికా ఖండానికి సువార్త చేయడానికి. పెళ్లి బట్టలతోనే వెళ్ళిపోయాడంట, భార్యను అక్కడ పెట్టి. అక్కడ సేవ చేసి వచ్చేటప్పుడు అసలు గుర్తుపట్టలేనంతగా అయిపోయాడంట మనిషి. భార్య దగ్గరికి వచ్చాడు, అప్పటికే చెయ్యి కట్ అయిపోయిందంట, చెయ్యి నరికేశారంట. ఒక చెయ్యితో వచ్చాడంట, మాసిపోయిన గెడ్డం, ముఖమంతా లాక్కుపోయి చాలా భయంకరంగా. కొద్దిమంది దీనికోసం తిప్పలు పడుతున్నారు, శరీరం కోసం. యేసు రక్తమే జయం. ఎవరో అన్నారంట, నువ్వు నల్లగా అయిపోతున్నావు అని. రాత్రి మా ఆవిడ చెప్తుంది నాతో, నువ్వు నల్లగా అయిపోతున్నావు అంట అని. ఇదేమో శాశ్వతమా? అందము మాయా నిలకడలేనిది. నిలకడందా అందంలో? నువ్వు తాగు అంటుంది బీట్రూట్ జ్యూస్ ఇచ్చి. గుర్తుపట్టలేకపోయిందంట భార్య. ఆశ్చర్యం. మనము మెరుగుపెట్టిన అంబుల్లాగా తయారవ్వాలి. ప్రభు కొరకు మనం బ్రతకాలి. స్తోత్రం, హల్లెలూయా. ఎంతకాలం ఉన్నా కానీ నేను, నా పిల్లలు, నా కుటుంబం, నేను ఇంకా ఇంకో కొంచెం సంపాదించుకోవాలి, ఇదిగో అమ్మ వాళ్ళు ఇంకో చెక్క ఆ మొక్క కూడా కొనేయాలి. ఏం చేస్తా కొనేసి? చెప్పండి, ఏం చేస్తా? ఎన్ని నాళ్ళు మనమిలలో బ్రతికినా మన్నైపోవునుగా, దేహము మన్నైపోవునుగా. పరదేశులమో ప్రియులారా మన పురమీది, నిజముగా పురమీది. మేడలు మీదెలు మేలగు సరుకులు, మేడలు మీదెలు మేలగు పాడై కనబడవే, నిజముగా. పాడండి. పరదేశులమో ప్రియులారామ పురమీది కాదిప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. రోజుకు ఒకసారి నీ పాట పాడుకోండి. చచ్చిపోయినప్పుడే పాట పాడాలని నేర్పారు మనవాళ్ళు గట్ట, అట్లా ఏమీ లేదు. ఎట్లు వచ్చితిమో ఈ లోకమునకు, ఎట్లు వచ్చితిమో ఈ లోకము, అట్లే వెళ్ళవలెన్ మింటికి, అట్లే సులమో ప్రియులారా.
స్థిరమాని నమ్మకు ధరయవారికి పాడట్లా మీరు కాదా పాట? పరలోకమే స్థిరమో నిజముగా పరలోకమే పరదేశులమో ప్రియులారా పురమిది కాదెప్పుడు నిజముగా హల్లెలూయా హల్లెలూయా. 1 2 3 4 5 6 7 8 9 10 వచనాలు రాశాడు భక్తుడు. పాడుకుంటే ఏముందలే ఈ జీవితం అనిపిస్తుంది. రేట్లు పెరిగినాయి అనగానే మొహం అట్టబెట్టి, రేట్లు తగ్గినాయి అనగానే ఇంకో రకంగా పెట్టి కదా. బంగారం ఆడేస్తుంది ఈ మధ్యన. ఆడు పెరుగుతుంది లేకపోతే తగ్గిపోతుంది. మన వాళ్ళకి గుండెపోటు పెరిగిపోతుంది లేకపోతే తగ్గిపోతుంది. ఇప్పుడు అది పెరిగిందంటే సంతోషం మన దగ్గర ఉంటే, అది తగ్గిందంటే చెప్పండి ఎన్ని తిప్పలో. చిత్ర వస్తువులు చెల్లెడి యొక్కని చిత్రమైన సంత లోకము చిత్రమైన స్థిరమని నమ్మకు పరలోకమే స్థిరము నిజముగా హల్లెలూయా. ముగిస్తున్నాను. ఏది స్థిరం? దేని కొరకు పోరాటం అంది చెప్పండి. మన పోరాటం అంతా సంపాదన కొరకు కాదు. బతకడానికి కొంచెం ఉండాలి. పిల్లల్ని పోషించుకోవడానికి, చదివించుకోవడానికి, కూడు గుడ్డ ఇల్లు అన్నీ అవసరం. కానీ అందుకొరకే ఈ జీవితం కాదు, నిత్యత్వం ఒకటి ఉంది. స్తోత్రం హల్లెలూయా. ఇది స్థిరమైనది కాదు. మన బిడ్డలు ప్రభువు కొరకు మెరుగుపెట్టిన అంబులుగా మారాలి. ఆమేన్. మన కుటుంబంలోని వారందరూ స్తోత్రం ఒకళ్ళు కాదు, అందరూ అంబులుగా తయారవ్వాలి. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు ఒక కొమ్మ నరుగుతున్నారు అనుకోండి గొడ్డలతో, 100 దెబ్బలకి ఆ కొమ్మ ఇరిగి పడింది. ఏ దెబ్బకు పడ్డట్టు? 100వ దెబ్బకా? మిగతా 99 వేస్టేనా? 100 దెబ్బలు కొడితే చెప్పండి కొమ్మ ఇరిగి పడింది. ఏ దెబ్బకు పడ్డట్టు? ప్రతి దెబ్బ అవసరమే. చాలాసార్లు అపవాది మనతో అనేమాడండి, ఎన్ని సంఘాలు ఉన్నాయో అని. ప్రతి సంఘం అవసరమే. అర్థమవుతుందా? ఒకవేళ ఎక్కడ పరిచయం జరగకపోతే చెప్పండి. నేను మొన్న కూడా లెక్కేసుకుందాం, మన 30 మంది పైన ఇప్పటికి బాప్తిసం పొందారు మన దగ్గర. ఇక్కడ జరగకపోతే ఆ 30 మంది ఎక్కడుండేవాళ్ళు? కాబట్టి ప్రతి పరిచర్య అవసరమే. దేవుని స్తోత్రం. ప్రతి పాట అవసరమే, ప్రతి ప్రసంగం అవసరమే. దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ పడతా ఉంటే ఒకరోజు చెయ్యెత్తుతాడు, నేను బాప్తిసం పొందుతానని. ఏది ఆ ఒక్క మీటింగ్లో జరిగింది అనుకున్నారు అంతా? చెప్పండి. ఒక్క మీటింగ్లో చెయ్యెత్తండి, ఆ మీటింగ్లో జరిగిపోయింది మొత్తం? జరగలా. ఇంటి దగ్గర అమ్మ చెప్పిన మాట, నాన్న చెప్పిన మాట, చర్చిలో చెప్పిన ప్రసంగం, ఎవరో చెప్పిన సాక్ష్యం అన్నీ పడ్డాయి. దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ పడ్డాక ఒక రోజున కొమ్మ జరుగుద్ది. స్తోత్రం హల్లెలూయా. కాబట్టి ప్రతి ప్రసంగం విలువైందే, ప్రతి బాణం విలువైందే, ప్రతి బిడ్డ విలువైన వాడే. హల్లెలూయా హల్లెలూయా. 2 కాళ్ళు చేతులు లేని నిక్కు విలువైనవాడే కదా. ఎంత సేవ చేస్తున్నాడు? కాళ్ళు చేతులు ఉన్న మనలో ఎవరూ చేయలేకపోతున్నాం అంత సేవ. ఎన్ని దేశాలు తిరిగి. నిక్కు జుకోవిచ్ కదా, నిక్కు జుకోవిచ్, ఇజుకిచ్చే ఏదో ఉంటుంది పేరు. ఆస్ట్రేలియన్ మొండమే ఉందంతే. ఇక్కడ వరకు చేతులు లేవు. ఏదో ఎక్కడి వరకు ఉంటే ఎట్టొకటి ఆడించచ్చు. ఎక్కడి వరకు 2 చేతులు లేవు, ఎక్కడి వరకు 2 కాళ్ళు లేవు. అలాంటి వ్యక్తి దేవుని కొరకు ఎంతో సేవ చేస్తున్నాడు. ప్రతి బాణం విలువైందే. స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. అర్థమవుతుందా?
నీ బిడ్డలు విలువైన వాళ్ళే, అందంగా లేరని అన్నట్టు అసహించుకోమాక, మాట వింటలేదని కోపగించుకోమాకు. నీ బిడ్డలకు మెరుగు పెట్టడం ప్రారంభించు. స్తోత్రం. దేవుని భయభక్తుల్లో పెంచడం ప్రారంభించు. దేవుని భయభక్తులు నేర్పించు. కొంచెం కష్టంగా అనిపిస్తుంది వాళ్ళకి కదా, కుదురుగా కూర్చొని గంటలు గంటలు వాక్యం వినాలంటే కష్టంగా ఉంటుందా తేలిగ్గా ఉంటుంది వాళ్ళకి? ఫోన్ ఇవ్వండి, కష్టంగా ఉంటుందా తేలిగ్గా ఉంటుందా? చెప్పాడు కావ్య, ఫోన్ ఎత్తే ఎట్లా ఉంటుంది? హాయిగా ఉంటుంది. తెలుసు, అసలు తెలీదు. అదే అప్పుడే మధ్యాహ్నం అయిపోయిందా? తర్వాత ఏమవుద్దో మనం చెప్పలేము, ఊహించలేము. ఆ పరిస్థితి ఊహించలేము. పిల్లలు నిద్రలో కూడా ఇట్లా అన్నారంట. ఇక అట్ట అలవాటు పడిపోయారు. ఏడిది తోసి తోసి రీళ్ళు నిద్రలో కూడా తోస్తున్నారంట. వీడియోలు ఎక్కడ విపరీతంగా వస్తున్నాయి ఇప్పుడు. చర్చిలో కుదురుగా కూర్చుని వాక్యం వింటాం కష్టమేనా అంటే కష్టం, కానీ అక్కడ మెరుగుపడతాడు వాడు. అర్థమవుతుంది? వాడు షార్పెన్ అయ్యే ప్రదేశం ఇది. పెన్సిల్ని షార్పెనర్లో పెట్టి చెక్కుతుంటే పెన్సిల్కి హాయిగా ఉంటుందా? పెన్సిల్కే కనుక నోరుంటే ఏమంటుంది? ఏమంటుంది చెప్పండి? షార్పెనర్లో పెట్టి చెక్కుతుంటే. మా చిన్నప్పుడు బులేడ్లే, దాన్ని చెక్కడమేమో కానీ మావి కోసుకుపోయాయి బులేడ్లతో కోస్తుంటే. అంతకుముందు కత్తులు ఉండేవి, చాకులాగా ఉండేది బారుగా, దాంతో చెక్కేవాళ్ళు. తర్వాత బ్లేడ్లు వచ్చినాయి, తర్వాత ఇప్పుడు షార్పనర్ తేలిగ్గా. చెప్పండి, పెన్సిల్కే కనుక నోరు ఉంటే షార్పనర్కి దగ్గరికి తీసుకెళ్తుంటే, లోపల పెడుతుంటే, తిప్పుతుంటే ఏమంటుంది? బాగుందంటుందా? పెన్సిల్గానే ఉంటే నీకు ఏమైనా ఉపయోగపడద్దా? చెప్పండి. అది చిక్కబడితేనే దానిలో నుండి నల్లది గ్రాఫైట్ది బయటకు వస్తుంది, అది నీకు ఉపయోగపడద్ది. కాబట్టి మన బిడ్డలందరూ ప్రభు కొరకు చెక్కబడాలి. స్తోత్రం. ఈ చెక్కబడే క్రమంలో చెప్పండి, వాళ్ళు మూలుగుతారు, మొక్కుతారు, అటు ఇటు దారుకుంటా చూస్తారు, మెల్లగా అడిపోతారు ఏళ్ళు చూపించి. ఏదో వరకు పోవాలి బయటికి. అర్జెంట్ నాన్న అంటాడు మా వాడైతే, బరి ఇట్ట తిప్పుతాడు, ఇట్ట తిప్పి అర్జెంట్ నాన్న. ఇక అంటే ఏంటంటే మెలికలు తిరిగితే అర్జెంట్కి ఏది ఇబ్బంది పడిపోతున్నాడు, అర్జెంట్కి పంపించిపోతే ఇక్కడ పోసేస్తాడు అది. కానీ మనం షార్పెన్ చేయాల్సిందే. వాళ్ళు ప్రభు కొరకు బ్రతకాలి. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో సిగ్గుపడకుండా ఉండే కృప ప్రభు మనకు దయచేయునుగాక. మన బిడ్డల విషయంలో మనం ఎన్నడూ తలదించుకునే పరిస్థితి రాకుండా ఉండునుగాక. హల్లెలూయా. మన బిడ్డలు శత్రువు కొరకు వేయబడే గొప్ప బాణాలుగా మార్చబడుదురుగాక. కాని పనులు చేయకుండా మన బిడ్డలను పరిశుద్ధాత్ముడు కాపాడునుగాక. దేవుని కంచె మన బిడ్డల చుట్టూ ఉండునుగాక. ఆయన బలిష్టమైన చేతి క్రింద మన బిడ్డలు దాగి ఉందురుగాక. ఆమేన్. ప్రభు ఈ కీర్తన మనందరి కొరకు ఆశీర్వదించునుగాక. హల్లెలూయా.